ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మన జీవితంలో కోరిన కోరికలు నెరవేరాలన్నా, మన కష్టాలు తీరిపోవాలన్నా ఆ దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలి. మన ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఉండాలంటే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. పూజలో పాటించే చిన్న చిన్న నియమాల వల్ల రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తప్పనిసరిగా పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రము అసలు మర్చిపోకండి. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మన హిందూ మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ముందుగా గణపతికి నమస్కారం చేసి తర్వాత దీపం వెలిగించాలి. ఇలా చేయడం వలన మీరు చేసే పూజలకు సంపూర్ణ ఫలితం దక్కుతుంది. ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం లభిస్తుంది. ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా స్వస్తిక్ గుర్తు అలాగే ఓం గుర్తు ఉండాలి. సో ఇవి రెండు తప్పకుండా ఉండాలి. కాబట్టి మీ పూజ గది గోడలపైన గంధంతో స్వస్తి గుర్తును అలాగే ఓం గుర్తును వేసుకోండి. ఈ రెండు గుర్తులు మీ పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఇక పూజ గదిలో పొరపాటున కూడా న్యూస్ పేపర్లను వేయకూడదు. న్యూస్ పేపర్లు బదులుగా ఏదైనా తెల్లటి కాటన్ వస్త్రాన్ని కానీ పట్టు వస్త్రాన్ని కానీ వేసుకోండి. పూజలో వెలిగించే దీపం చాలా పవిత్రమైనది. దీపం వెలుగులోనే ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపానికి కుంకుమ బొట్లు పెట్టి ఆ దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ముక్కోటి దేవతలు అందరూ సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తారు. మీ ఇంటి సంపాదన బాగా పెరగాలంటే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం కింద కొన్ని బియ్యం పోసి దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. 5 వత్తులతో దీపం వెలిగిస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది. పూజలో దేవునికి హారతినిచ్చి హారతి చుట్టూ 2 చుక్కల నీళ్లు చల్లాలి. ఆ తర్వాత మాత్రమే మన కళ్ళకు అద్దుకోవాలి. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే పూజ గదిలో ఒక దీపం వెలిగించి 2 ద్రాక్షాలను దేవునికి నైవేద్యంగా సమర్పించి దేవునికి నమస్కారం చేసుకుంటే మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరుతాయి. వాసన చూసిన పూలను దేవుని పూజలో ఉపయోగించకూడదు. అలాగే ఎండిపోయిన పూలను పొరపాటున కూడా మన పూజ గదిలో ఉంచకూడదు. ఎండిన పూలు పూజ గదిలో ఉంటే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. వివాహమైన స్త్రీలు దీపారాధన చేయాలంటే ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన పని లేదు. మామూలుగా స్నానం చేసి పాపిట్లో కుంకుమ ధరించి ఇంట్లో పూజ చేసుకోవచ్చు. ఇంట్లో దేవుని పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా 3 ప్రదక్షిణాలు చేయాలి. అప్పుడు మాత్రమే మీరు చేసిన పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది. మన పూజ గదిలో దేవుని పటాలు ఎక్కువగా ఉండకూడదు. దేవుని చిత్రపటాలు మరి ఎక్కువగా ఉంటే మీ ఇంట్లోకి వాస్తు దోషాలు ఏర్పడతాయి. తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సుఖ సంతోషాలు చేకూరుతాయి. అదే పడమర ముఖంగా దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్యా వివాహం వంటివి సిద్ధిస్తాయి. దక్షిణం ముఖంగా దీపారాధన చేయకూడదు. దేవుని పూజలో నైవేద్యంగా సమర్పించేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి. పూజలో బెల్లం ముక్కను నివేదిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది. కుంకుమకు దేవతల శక్తి ఉంటుంది. కాబట్టి పూజ చేసే ఆడవారు ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అలాగే ఆడవారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తమ మంగళ సూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. మీ భర్త సంపాదన కూడా పెరుగుతుంది. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు అలాగే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు 11 యాలకులను తీసుకొని వాటితో ఒక యాలకుల మాలను తయారు చేసి పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి. వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి యాలకుల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. దీపం వెలిగించే ముందు దీపంలో నూనె పోసిన తర్వాతే ఒత్తులు వేయాలి. దీపం కుందులను శుభ్రంగా కడిగిన తర్వాతనే వాటిని ఉపయోగించాలి. అంతేకాని శుభ్రపరచకుండా ఒత్తులను మార్చడం పద్ధతి కాదు.
ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఏదైనా కారణంతో దీపం కొండెక్కితే తిరిగి అదే దీపం వెలిగించకూడదు. ఆ దీపాన్ని శుభ్రం చేసి కొత్త దీపం వెలిగించాలి. ప్రతి శుక్రవారం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సర్వసుఖాలు కలుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ గేదెల నెయ్యితో దీపారాధన చేయకూడదు. అలాగే వేప నూనె, ఆవు నెయ్యి మరియు ఇప్ప నూనె, ఈ 3 నూనెలను కలిపి దీపారాధన చేస్తే మీ ఇంటి నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వలన అనోన్య దాంపత్యం జీవితం సిద్ధిస్తుంది. పూజ చేసే ఆడవారు నైటీలు వేసుకొని దేవుడిని పూజించకూడదు. పూజ చేసే స్త్రీలు జుట్టు విరబోసుకొని దీపారాధన చేయకూడదు. అలా చేస్తే మీ భర్తకు కీడు జరుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారం రోజున తులసి కోటలో దీపం వెలిగిస్తే త్వరలోనే ధనవంతులు అవుతారని, మంచి రోజులు ప్రారంభమవుతాయని పండితులు చెప్తున్నారు. పూజలో తులసి దళాలను ఉపయోగించేవారు ఆదివారం, మంగళవారం, ఏకాదశి ఈ 3 రోజుల్లో తులసి దళాలను కొయ్యకూడదు. ఇంట్లో దీపారాధన చేసే ఆడవారు నల్లని వస్త్రాలను ధరించి పూజ చేయకూడదు. నల్లని దుస్తులు ధరించడం వల్ల దేవతలకు కోపం వస్తుంది. మీ పూజకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు. ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే 1000 రెట్లు ఎక్కువ పుణ్య ఫలితాన్ని పొందుతారు. దేవుని చిత్రపటాలను శుభ్రం చేయాలంటే శనివారం రోజున మాత్రమే శుభ్రపరచుకోవాలి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వేజన సుఖినో భవంతు. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.